హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు అయితే మేము ముందుకి చాలా మంచి లొకేషన్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి లొకేషన్స్ నుంచి అప్డేట్స్ ఏంటి తీసుకొచ్చాను. సో ఎవరైనా సరే వీడియో అనేది స్కిప్ చేసి మీరు చూసినట్లయితే మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ మిస్ అయినట్టే. ఓకేనా? సో డైలీ చెప్పే అప్డేట్స్ వేరే, ఈ రోజు చెప్పేటువంటి అప్డేట్స్ వేరే అనమాట. ఈ అప్డేట్స్ అన్ని సార్లు మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్ గా కొంచెం ఓపిక చేసుకునైనా ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఫుల్ గా చూడండి. అది యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట అప్డేట్స్ అయితే. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోయి అయితే నేను మన రాజమండ్రి వాళ్ళకి అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. మన రాజమండ్రి కి ఈ రోజు వేకెన్సీ జాబ్ అప్డేట్స్ అయితే ఎక్కువగానే వచ్చాయి కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మీకు నచ్చినవి. ఓకేనా? సో ఫస్ట్ కంపెనీ అయితే మనకి ధనలక్ష్మి సిల్వాస్ అనేటువంటి ఈ కంపెనీలో మనకి డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కింద మీకు జాబ్ వేకెన్సీ రిలీజ్ చేసిందండి. సో ఎవరికైతే సోషల్ మీడియా పైన నాలెడ్జ్ ఉంటుందో, ఈ గూగుల్ యాడ్స్ కి సంబంధించి, మేటా యాడ్స్ కి సంబంధించి అండ్ ఎస్ఈఓ అంటే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎస్ఈఓ అంటే ఏంటనేది, ట్యాగ్స్ అండ్ ఈమెయిల్స్ వీటికి సంబంధించి మనకి డిజిటల్ మార్కెటింగ్ లోకి వస్తుంది అనమాట ఈ టాపిక్స్ అన్ని కూడా. సో వీటిపైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్ కి అయితే. సో క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదండి, మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఏని యూజ్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, బట్ డిజిటల్ మార్కెటింగ్ పైన స్కిల్ ఉంటే చాలు జాబ్ మీదే అనమాట. మీకు శాలరీ అయితే 15,000 అయితే ఇవ్వడం జరుగుతుందండి స్టార్టింగ్ శాలరీ. ఇంకా మీకు బేసిక్ గా తెలుసా అన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ముందు ముందు మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఫర్దర్ గా ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ అనేవి తెలుస్తాయి, నేర్చుకుంటారు కూడా. ఓకే, దీనికి అయితే మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అయితే ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా అప్లై చేసుకోండి. అండ్ లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి. సో ఎందుకు అంటే ఈ రోజు నేను చెప్పబోయే అప్డేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతిదీ నేను ఎడిటింగ్ లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలంటే నాకు కొంచెం టైం టేకన్ అనమాట. సో డిస్క్రిప్షన్ లో నెంబర్ అయితే యాడ్ చేసేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ మనకి సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే రాజమండ్రి లొకేషన్ నుంచి రేయాన్ సోలార్ నుంచి మనకి టెలికాలర్ కింద మనకి ఫీమేల్ కేటగిరీస్ కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. సో బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి అయితే. అండ్ వాటి క్వాలిఫికేషన్ ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ ఉండాలి. అండ్ అది మీకు శాలరీ వచ్చి 10,000 నుంచి 12,000తో పాటు ఇన్సెంటివ్స్ కూడా మీకు యాడ్ అవుతాయి అనమాట. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ కంపెనీ చూసినట్లయితే మనకి సూర్య జనరల్ స్టోర్స్ నుంచి మనకి సేల్స్ స్టాఫ్ కింద 10th ఇంటర్మీడియట్ చదివినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. ప్రెషర్ అయినా పర్లేదు అండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, ఈ జాబ్ కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే ఉన్నారు. అండ్ మీకు శాలరీ వచ్చేసి 10,000 నుంచి 15,000 వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది లొకేషన్ వచ్చేసి రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏమైనా జాబ్ అప్డేట్స్ నుంచి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నా ఇన్స్టా అకౌంట్ కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. సో ఇన్స్టా ఐడి కూడా మీరు స్క్రీన్ పై యాడ్ చేసి చెక్అవుట్ చేయండి. అండ్ ఫోర్త్ కంపెనీ చూస్తున్నట్లయితే సమృద్ధి ఏజెన్సీస్ నుంచి మనకి టెలికాలర్ అండి. ఇది కూడా మనకి టెలికాలర్ జాబ్ అనమాట. సో ఈ టెలికాలర్ జాబ్ కి మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చి 10th ఇంటర్, ఎనీ యూజీ, ఎనీ పీజీ, ఎనీ డిగ్రీ, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, బట్ 10th క్వాలిఫికేషన్ మినిమం అయితే ఉండాలి. సో మీకు బోత్ ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ కి మాత్రమే కదండి, మేల్ కేటగిరీస్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి అయితే. ఓకే, అండ్ మీకు శాలరీ వచ్చి 10,000 నుంచి 12,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తున్నాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. కంపెనీ చూసినట్లయితే మనకి రఫీ టైర్స్ అనమాట. ఈ రఫీ టైర్స్ నుంచి మనకి వర్కర్ అనమాట. వర్కర్ అంటే ఏ టైప్ అంటే అది కూడా డీటెయిల్ గా చెప్పేస్తున్నానండి మీకు. మనకి వర్కర్స్ లో మనకి టైర్స్ గురించి తెలిసి ఉండాలి. అండ్ అలాగే టైర్స్ ఇప్పడం అండ్ అలాగే టైర్స్ ని బిగించడం, ఈ వర్క్ అయితే ఉంటుంది వర్కర్స్ కింద అయితే. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది, అప్లై చేయాలి, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే కనుక డెఫినెట్ గా అప్లై చేసుకోండి. వీళ్ళైతే మినిమం మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నారు. మేల్ కేటగిరీస్ తెలిసిందే.
అండ్ శాలరీ వచ్చి మీకు 15,000 నుంచి 20,000 వరకు ఇస్తారండి. లొకేషన్ వచ్చి మనకి స్టేడియం రోడ్, ఇన్నిస్పేట, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ యాడ్ చేసిన, చెక్అవుట్ చేసేయండి. అండ్ మీకు నెక్స్ట్ కంపెనీ చూసినట్లయితే శ్రీ అయ్యప్ప సర్వీసెస్ నుంచి మనకి పెయింటర్ అన్నమాట. పెయింటింగ్ వర్క్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదండి. సో ఇంకా మీకు ఏమైనా ఉపయోగపడలేదు అంటే పెయింట్ వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళకి వీడియో సెండ్ చేయండి, యూస్ఫుల్ ఉంటుంది. మీకు పెయింటింగ్ లో 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 25 నుంచి 27K వరకు ఇస్తారండి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ కి యొక్క అప్డేట్ అయితే రాజమండ్రి అన్నమాట. లొకేషన్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మనకి 7th కంపెనీ చూస్తున్నట్లయితే ప్రీమియం పికిల్స్ నుంచి మనకి ఆఫీస్ అసిస్టెంట్. ఈ ఆఫీస్ అసిస్టెంట్ గా మీకు క్వాలిఫికేషన్ ఉండాల్సింది ఏంటి అంటే 10th ఇంటర్మీడియట్ ఉన్న పర్లేదు. ఈ 2 క్వాలిఫికేషన్ చాలు అనమాట. 10th ఉన్నా పర్లేదు, ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు, బట్ మీకు కంప్యూటర్ పైన అయితే నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. లేదు మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంది, ఫుల్ గా తెలుగు సిస్టమ్ నాలెడ్జ్ ఫుల్ గా ఉంది అంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీ నుంచి కావాల్సిన స్కిల్లే కదా. సో జెండర్ అయితే మేల్ కేటగిరీస్ మాత్రమే, ఫీమేల్ ఎలిజిబుల్ అయితే లేదండి. ఓకే. శాలరీ మీకు 12,000 ఉంటుంది. లొకేషన్ వేమగిరి, రాజమండ్రి అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా మనకి రాజమండ్రి నుంచి ఇంకా లాస్ట్ అప్డేట్ చూసినట్లయితే వీరాంజనేయ థ్రెడ్ ఇండస్ట్రీస్ నుంచి మనకి హెల్పర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్ అప్డేట్ కి అయితే మీకు శాలరీ 15,000 ఉంటుంది. లొకేషన్ వచ్చేసి రాజమండ్రి అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇక్కడతో రాజమండ్రి అప్డేట్స్ కంప్లీట్ అండి. నెక్స్ట్ చాగండి లొకేషన్ నుంచి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. 2 జాబ్ రోల్స్ కి సంబంధించి. సో కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ లక్ష్మీ రైస్ మిల్ లో మీకు పౌల్ట్రీ సూపర్వైజర్ కింద అండ్ అలాగే అకౌంటెంట్ కి 2 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వేకెన్సీ అయితే అండ్ డిప్లొమా బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటే పౌల్ట్రీ సూపర్వైజర్ కింద అయితే, అకౌంటెంట్ కింద అయితే టాలీ వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 జాబ్ రోల్స్ కి సంబంధించి ఏజ్ మాత్రం 25 to 40 years లోపే ఉండాలి. 2 జాబ్ రోల్స్ కి మెన్షన్ ఆ రిలేటెడ్. జెండర్ మేల్ కేటగిరీస్. శాలరీ మీకు 18,000 ఉంటుంది. ఇది ఓన్లీ జస్ట్ మనకి మెన్షన్ చేశారు. మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసి శాలరీ ఎక్కువగా కూడా ఉంటుంది. ఓకే. లొకేషన్ చాగలు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేసిన, కంపెనీ నేమ్ మెన్షన్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఒకదాని ఒకటి కన్ఫ్యూజ్ అయ్యి మాత్రం కాల్ చేయకండి. ఓకేనా. అండ్ ఒకసారి చెక్ చేసుకుని పేపర్ మీద రాసినప్పుడు కాల్ చేయండి. ఓకే. అండ్ ఇంక నెక్స్ట్ కాకినాడ లొకేషన్ నుంచి అండి. కాకినాడ లొకేషన్ నుంచి వచ్చేసి మనకి శ్రీ భాషన్ అనేటువంటి కంపెనీలో ఇది ఒక స్టూడియో అన్నమాట. ఈ స్టూడియోలో గ్రాఫిక్ డిజైనర్ కింద మనకి జాబ్ వేకెన్సీ రిలీజ్ చేశారు. అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి. మీకు క్వాలిఫికేషన్ 10th ఇంటర్, ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు. మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదండి, బట్ మీకు గ్రాఫిక్ డిజైనర్ గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. తెలిసినా పర్లేదు, ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్ కి. ఓకే. మీకు శాలరీ అయితే 15,000 ఇస్తారు. లొకేషన్ వచ్చేసి ఇది మనకి యంగ్ మెజెస్టిక్ కాంప్లెక్స్ బిసైడ్ మయూరి థియేటర్ ఉంటది, సినిమా రోడ్, కాకినాడ అన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, సార్ చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి కాకినాడ లొకేషన్ నుంచి శ్రీ పద్మావతి ఇండస్ట్రీస్ నుంచి హెల్పర్ కింద 12,000 ఇస్తున్నారండి. ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే ఒక అప్డేట్. సామాన్ల కోట అన్నమాట. లొకేషన్ కాకినాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ యాడ్ చేసి చెక్అవుట్ చేయండి. ఏదైనా పార్ట్ టైం వర్క్ చేయాలి అంటే కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కాకినాడ లొకేషన్ నుంచి ఆగ్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది సేల్స్ స్టాఫ్ కింద కూడా మనకి వేకెన్సీ రిలీజ్ చేశారు. ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారంటే జెండర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. శాలరీ మీకు 15,000 నుంచి 18,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ కాకినాడ. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇక్కడతో మనకి కాకినాడ అప్డేట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇంకా మనం చూస్తున్నట్లయితే లాస్ట్ లొకేషన్ వెస్ట్ గోదావరి అన్నమాట. ఈ వెస్ట్ గోదావరి నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ఇంకా ఉన్నట్టున్నాయి. ఒకసారి చూద్దాం.
అండ్ ఫస్ట్ కి చూస్తున్నట్లయితే కంపెనీ స్టూడియో క్యాపిటల్ అనేటువంటి ఈ యొక్క కంపెనీలో మీకు డెలివరీ బాయ్ కింద వేకెన్సీ రిలీజ్ చేశారండి. అబ్బాయిల కోసం అయితే మీకు ఇంటర్మీడియట్ 10th క్వాలిఫికేషన్ పర్లేదు. మీకు నెలకి 12,000 శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి. బట్ మీకు దగ్గర బైక్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ లొకేషన్ ఇది మెయిన్ రోడ్, కుమ్మర వీధి, రామాలయం, వెస్ట్ గోదావరి అండి. ఇది మనకి నర్సాపురం అన్నమాట. నర్సాపురం వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ కింద మనకి డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను. అండ్ సెకండ్ కంపెనీ చూస్తున్నట్లయితే నిర్మలా ఎంటర్ప్రైజెస్ లో మనకి 3 జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఇది లొకేషన్ వచ్చి భీమవరం లొకేషన్ అన్నమాట. సో మీకు జాబ్స్ వచ్చేసి టైలర్స్ అంటే ఏవైతే మనకి కర్టెన్స్ ఉంటాయి కదా, అవి మీరు స్టిచ్ చేయాల్సి ఉంటది అనమాట. టైలరింగ్ జాబ్ ఒకటి ఉంది. అండ్ గుడౌన్ ఇన్ఛార్జ్ ఒకటి ఉంది. సేల్స్ స్టాఫ్ కూడా మనకి జాబ్ అయితే ఉందన్నమాట. టైలర్స్ వాళ్ళకి అయితే మీకు శాలరీ 10,000 ఉంటుంది. ఎలిజిబిలిటీ 10th క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఎలిజిబుల్ ఉన్నారు. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదు మాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ పైన అవగాహన ఉంది, మేము కుట్టగలం అనే వాళ్ళు కూడా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ అయినా పర్లేదు. బోత్ జెండర్స్ అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు కాబట్టి మాక్సిమం ఎక్కువ ఫీమేల్ కేటగిరీస్ స్టిచ్చింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు బేసిక్ తప్పడం వస్తే చాలా అలా వచ్చినా మీరు కట్ చేసి కుట్టగలిగే కెపాసిటీ ఓకే మేము కుట్టగలం, కట్ చేసి మేము కుట్టగలం అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. లొకేషన్ అయితే భీమవరం. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. అండ్ మీకు అడ్రస్ అయితే కంపల్సరీ మీకు ఎందుకు చెప్పినానంటే చాలా మంది కాంటాక్ట్ అయినా ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు కదా, అందుకే అడ్రస్ అయితే మెన్షన్ చేస్తుంది ఈ అప్డేట్ కి. అండ్ రైల్వే స్టేషన్ రోడ్ బలసమూడి భీమవరం. ల్యాండ్ మార్క్ వచ్చి మీకు ఆపోజిట్ లో మీకు గోవర్ధన థియేటర్ ఉంటుంది. భీమవరం టౌన్ అన్నమాట. అండ్ ఇదే కంపెనీ నుంచి మనకి గోడౌన్ ఇన్ఛార్జ్ అని చెప్పాను కదండి. మరి ఈ గోడౌన్ ఇన్ఛార్జ్ కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి. అండ్ అలాగే మీకు శాలరీ అయితే 18,000 ఉంటుంది. గోడౌన్ ఇన్ఛార్జ్ కి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మెయిల్ కేటగిరీస్ కి ఒక జాబ్ అప్డేట్ అయితే ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చి సేల్స్ స్టాఫ్ అనమాట. ఈ సేల్స్ స్టాఫ్ కి మీకు క్వాలిఫికేషన్ 10th ఉండాలి. ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ మెయిల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉన్నారనమాట. అండ్ మీకు శాలరీ వచ్చేసి 10K ఉంటదండి. వేకెన్సీ అప్ టు 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 members కి అయితే ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే మన భీమవరం వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ కంపెనీ చూస్తున్నట్లయితే వెస్ట్ గోదావరి నుంచి రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ వాళ్ళు అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద మీకు జాబ్ వేకెన్సీ రిలీజ్ చేశారండి. ఎనీ యూజీ డిగ్రీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మేల్ కేటగిరీస్ ఎవరైనా సరే 18 to 31 years ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికబుల్ అనమాట. ఈ యొక్క జాబ్ అప్డేట్ కి మీకు శాలరీ 20,000 నుంచి 25,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. లొకేషన్ తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి. వేకెన్సీ 5 members కి అయితే ఉన్నాయి. హరి అప్ అనమాట. ఎవరు కూడా డిలే చేయకుండా అప్డేట్స్ అనేవి వెంటనే కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అయిపోండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇంక మనం లాస్ట్ అప్డేట్ అంటే వెస్ట్ గోదావరి నుంచి సో మోహన్ హెచ్ఆర్ రోడ్ సేఫ్టీ అండ్ సివిల్ వర్క్స్ కి సంబంధించినటువంటి ఈ కంపెనీలో మీ యొక్క జాబ్ వచ్చేసి రోడ్ మార్కింగ్ అప్లికేటర్ కింద మీ యొక్క జాబ్ రోల్ అనమాట. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ కూడా ఎలిజిబుల్ ఉన్నారు. మీకు శాలరీ అయితే 25,000 నుంచి 30,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. బట్ వేకెన్సీ 2 members మాత్రమే ఉన్నాయన్నమాట. ఎవరైతే దీనిపైన నాలెడ్జ్ ఉంది, ఈ జాబ్ రోల్స్ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి అప్డేట్. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అప్లై చేసుకోండి. దీనిపైన ఏమైనా అవగాహన ఉంటే. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. అండ్ లొకేషన్ వచ్చేసి పాలకొల్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తానండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఈ మొబైల్ రిపేరింగ్ గురించి నాకు కామెంట్స్ వస్తున్నాయండి. ఇంకా డౌట్ గా అడుగుతున్నారు ఇన్స్టిట్యూట్ గురించి అయితే. సో దాని గురించి అయితే నేను రేపటి వీడియోలో అయితే క్లారిఫికేషన్ అయితే ఇస్తానండి. ఓకేనా. సో అదైతే ఫేక్ కాదు, అదైతే రియల్ అనమాట. సో మొబైల్ రిపేరింగ్ సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రేపటి వీడియోలో అయితే మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇన్స్టిట్యూట్ గురించి కూడా చెప్తాను. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాలి. ఆ వీడియో మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ అలాగే మన ఛానల్ ని సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.